వారి విశ్వాసమును వారు పరీక్షించుకుంటూ తద్వారా మీ దృష్టిలో వారి జీవితాలను చక్కపరుచుకున్నట్లుగా ఈ మాటలను దీవించమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ప్రియమైన దేవుని వారలారా, జనారణ్యంలో క్రూర మృగాలు అన్న పేరుతో క్రైస్తవ సభలు జరగడం సహజంగానే సమాజంలో ప్రతి ఒక్కరికి విచిత్రంగానే వినిపించి ఉండాలి. సాధారణంగా క్రైస్తవ సభల్లో మనకు వినబడేటువంటి ఏ టైటిల్స్ కాకుండా ఒక ఆలోచనాత్మకమైనటువంటి అంశంతో ఈ ఆదోనిలో ఉన్నటువంటి బైబిల్ రీసెర్చ్ సెంటర్ వారు మీ ముందుకు రావడం, ఈ 3 రోజుల మాటలు మీరు విన్న తర్వాత ఇది చాలా అవసరమని మీకు ఖచ్చితంగా అనిపించి తీరుతుంది. ప్రియులారా, రేపు ఉదయం లేవగానే భారతదేశ ప్రజలందరూ కూడా భారత జెండాను ఎగురవేసి స్వతంత్ర దినోత్సవపు ఆనందంతో గంతులు వేసే ఒక కార్యక్రమం మన భారతదేశంలో, మన దేశంలో రేపు జరుగుతుంది. సుమారు 50 సంవత్సరాల కిందట ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ప్రతి ఏటా ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర సంబరాలను జరుపుకోవడం మనందరికీ బాగా తెలిసిన విషయం. అందులో మనం కూడా భాగస్థులమే. ప్రియులారా, మరో దేశపు వారి నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది గనుక ఆనందపడడంలో తప్పు లేదు. కానీ నిజంగా నేటి మన దేశ పరిస్థితి నిజాయితీగా మనం కొద్దిసేపు ఆలోచించగలిగితే, నిజంగా పరిస్థితులు బాగానే ఉన్నాయా అనే ప్రశ్న వేస్తే కొద్దిసేపు మనము ఖచ్చితంగా నిశ్శబ్దంగా ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనబడి తీరుతుంది. ఏ పట్టణంలో చూసినా ఎంతో భయంకరమైనటువంటి దాడులతో మారణ హోమాలు సృష్టిస్తున్న ఒక భయానకమైనటువంటి పరిస్థితి ముంబై, హైదరాబాద్, అలాగే ఢిల్లీ, బెంగళూరు, ఇలా ఎన్నో ముఖ్యమైన పట్టణాల పరిస్థితి అత్యంత భయానకంగా ఉన్నది అని ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఉగ్రవాద సమస్య ఒకవైపు ప్రజలను భయభ్రాంతులుగా గురి చేస్తుంటే, ఎన్నో ఇతర భయంకరమైనటువంటి కీచక కార్యక్రమాలు నిద్రపోతున్న సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఈరోజు టీవీ చూస్తున్నప్పుడు ఒక రాష్ట్రంలో ఒక అమ్మాయిని 5 మంది అత్యంత భయంకరంగా పాడు చేసిన సంఘటన న్యూస్ ఛానల్స్ వారు ప్రసారం చేస్తూ ఇది మన దేశ పరిస్థితి అని వారు చెప్పడం, ఈరోజు ఆగస్టు 14వ తారీఖు
రేపు ఉదయాన్న 15వ తారీఖున ప్రతి ఒక్కరూ ఆనందంగా మధుర స్మృతులు మరి జ్ఞప్తికి తెచ్చుకోవలసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ వార్త చూస్తున్నప్పుడు మన దేశ పరిస్థితి, మన సమాజపు పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నదో మనల్ని ఆలోచింపజేస్తుంది. ఈరోజు ఈ సమాజ పరిస్థితి గురించి నువ్వెందుకు ఆలోచించాలి, నేనెందుకు ఆలోచించాలి అని ఒకవేళ మీకు ఆలోచన వస్తే, సమాజంలో మనం కూడా మనుషులమే గనుక, సమాజంలో మనం కూడా పౌరులమే గనుక, సమాజ పరిస్థితి మనం కాకపోతే ఎవరు ఆలోచించాలి చెప్పండి? ప్రతి ఏటా స్వాతంత్రం వచ్చిందనే ఆనందముతో మనము పండుగ చేసుకుంటున్నామే, కానీ ఈరోజు దేశ పరిస్థితి మాత్రం నిజంగా మనం ఆనందించే పరిస్థితులు లేదని మాత్రం నొక్కి చెప్పాలి. ఒక ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా మీరు ఆలోచించండి దయచేసి. ఈరోజు ఈ దేశ పరిస్థితే కాదండి, ప్రపంచ పరిస్థితి కూడా చాలా భయంకరంగా ఉన్నది అని మరొక్కసారి ఈ సందర్భంలో మీకు గుర్తు చేస్తున్నాను. భారతదేశంలో ఉన్న పరిస్థితి ఈరోజు ఏ న్యూస్ ఛానల్స్ అయితే ప్రసారం చేశాయో అదే న్యూస్ ఛానల్స్ మరొక వార్తను కూడా ఈరోజే ప్రచురించాయి. అదేంటంటే, మన పొరుగు దేశాలలో ఒక దేశమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్. మీలో ఎంతమంది ఈ న్యూస్ చూశారో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు ఆఫ్ఘన్ దేశంలో జరిగిన ఒక భయంకరమైనటువంటి సంఘటన, అది కూడా ఈరోజే జరిగింది. ఒక రాష్ట్ర అధ్యక్షుడు, గవర్నర్ అని పిలుస్తాం, ఒక గవర్నర్ ఇంటిపై మిలిటెంట్లు దాడి చేస్తే ఈరోజు 19 మంది అక్కడికక్కడికే చచ్చిపోతే మిగిలిన వారందరూ కూడా చావు బతుకుల మధ్య పోరాడుతున్నారట. అనగా మన పక్క దేశాల పరిస్థితి కూడా బాగలేదు. ఇంకొంచెం దూరంకి వెళ్ళి మిగిలిన దేశాల పరిస్థితి ఆలోచిస్తే, దేవుని పిల్లలుగా ఒకప్పుడు పేరు పెట్టబడినటువంటి ఇశ్రాయేలు దేశంలో ఈరోజు జరుగుతున్న రక్త తర్పణ మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒక ఇశ్రాయేలు పాలస్తీనా దేశాల మధ్య నిరంతరము పోరాటమే మారణకాండ. అగ్రరాజ్యమైన అమెరికా పరిస్థితి కూడా అంత బాగలేదు ఈరోజు. ఒకప్పుడు తాలిబాన్లను మట్టి కరిపించడానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఈరోజు మనం పట్టుకున్న బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని ఎత్తి ఒక యుద్ధానికి అవతల వ్యక్తి మీదికి, అవతల దేశం వారి మీదికి పంపించడం ఇంకా మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. ఇక ఇంగ్లాండ్, ఈ మధ్య కాలంలో వార్తాపత్రికలు మీరు చూస్తే ప్రతి భారతీయుడు ఏమనుకుంటున్నాడో తెలుసండి, అవసరమైతే పాకిస్తాన్లో నేను అడుగు పెడతాను కానీ ఇంగ్లాండ్ దేశంలో నేను అడుగు పెట్టను, అత్యంత భయంకరంగా ఉందని చెప్పే పరిస్థితి ఈరోజు ఇంగ్లాండ్లో ఉన్నది. పెద్ద పెద్ద భవనాలకు వారు నిప్పు పెట్టి అల్లరి మూకలు ఈరోజు ఒక సామాన్యుడు బయట అడుగు పెట్టే పరిస్థితి ఇంగ్లాండ్ దేశంలో లేదు ఈరోజు. ఇక ఆస్ట్రేలియా అంటారా, భారతీయుల మీద ఆస్ట్రేలియా వారు దేశము పేరుతో భారతీయుల మీద ఎన్ని దాడులు చేశారో మీకు బాగా తెలుసు. ఎక్కడో ఆస్ట్రేలియాకి వెళ్ళి చదివించాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ఏ దేశానికి పంపినా ఆస్ట్రేలియాకి మేము పంపమని చెబుతున్నారు ఈరోజు. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా ప్రతి దేశ పరిస్థితి మాత్రం అత్యంత దయానీయంగా ఉన్నది అని కొట్టొచ్చినట్టు మనకు పరిస్థితి కనబడుతుంది. ఇదంతా ఒకవైపు అయితే, మనందరం భారతీయులం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎవరిని ఎక్కడ పలకరించి నీ శత్రువు ఎవరు అని అడిగితే, అర్ధరాత్రి నిద్ర లేపినా కళ్ళు మూసుకుని చెప్పే శత్రువు ఎవరో తెలుసా?
నీ శత్రువు ఎవరు అంటే భారతీయులుగా మీరు ఏం చెబుతారు చెప్పండి? పక్క దేశమైన పాకిస్తాన్ వాడే నాకు శత్రువు అని మీరు చెబుతారు. పక్క దేశంలో కాలడుగు పెట్టి పాకిస్తాన్ వాడిని నీ శత్రువు ఎవరంటే మనల్ని చూపిస్తున్నాడు అతడు. పక్క దేశాలే. పక్క పక్కన ఉన్న దేశాలకు స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు లేని భయంకరమైనటువంటి పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతోంది. రైట్. ఒకవేళ మన దేశానికి ఇతర దేశాలతో సంబంధాలు సరిగా లేవు అని అనుకున్నా, ఉన్న దేశంలో ప్రతి ఒక్కరి పరిస్థితి ఎలా ఉందో తెలుసండి. మీ బడులలో, మీ కళాశాలల్లో సాధారణంగా మీరు బడికి వెళ్ళగానే మీ పిల్లలు, చిన్నప్పుడు మీరు వెళ్ళారు, ఇప్పుడు మీ పిల్లలు వెళ్తున్నారు. మీ పిల్లలు బడికి వెళ్ళినప్పుడు వారి చేత ఒక ప్రతిజ్ఞ చేయిస్తారు. అదేంటో తెలుసా? భారతదేశము నా జన్మభూమి లేదా నా మాతృభూమి, భారతీయులందరూ చెప్పండి నా సహోదరులు. బాగుంది మాట, వినడానికి చాలా బాగుంది. ఇండియా ఈజ్ మై కంట్రీ అండ్ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇంగ్లీష్లో కూడా బాగానే ఉంది వినడానికి. దీనిని ప్రతిజ్ఞ అని మన పిల్లల చేత మనం చేయిస్తాం. పేరుకు మాత్రం భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేశాము, కానీ నిజంగా చెప్పండి, ఈరోజు భారతీయులందరూ సహోదరులుగా బ్రతుకుతున్నారా చెప్పాలి మీరు? లేదా పరిస్థితి? కొన్ని నెలల కిందట, బాగా వినాలి దయచేసి, కొన్ని నెలల కిందట మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర అన్న రాష్ట్రానికి బాబ్లీ ప్రాజెక్టు పైన పోరాటానికి వెళితే, ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న అతని హోదాలో అతను వెళితే అతనికి జరిగిన ట్రీట్మెంట్ ఎంత భయంకరమో మీరు చూశారు. అదే టైంలో అక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, బహుశా చౌహాన్ అనుకుంటా నేను, అతను పుట్టపర్తిలో అడుగు పెడతానంటే ఇక్కడ తెలుగుదేశపు తమ్ముళ్ళందరూ కూడా ఏమని ప్రతిజ్ఞ చేశారో తెలుసా? మా నాయకుడికి కలిగినటువంటి ఆ ట్రీట్మెంట్ను మేము ఇంకా మర్చిపోలేదు. ఇంకా మా నాయకుడు అక్కడ ఉండగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పుట్టపర్తిలో అడుగు పెడితే అతని కాళ్ళు ఇరగొట్టి మళ్ళీ పంపుతామని వీళ్ళు అంటున్నారు. కానీ ఉదయాన్న లేచి మనము ఆ రాష్ట్రం వాళ్ళు ఏమని చెబుతామో తెలుసా? భారతదేశము నా మాతృభూమి, తర్వాత భారతీయులందరూ నా సహోదరులు. పేరుకు మాత్రం భారతీయులందరూ నా సహోదరులను చెప్పుకున్నాము, కానీ ఈ రాష్ట్రం వాడంటే పక్క రాష్ట్రం వాడికి పడటలేదు, ఆ రాష్ట్రం వాడంటే ఈ రాష్ట్రం వాడికి పడటలేదు. అది పరిస్థితి. పోనీ ఉన్న రాష్ట్రంలో అందరూ ఏకంగా ఉన్నారా? ఆలోచించండి. ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి ఆలోచించండి. ఉన్న రాష్ట్రంలో అందరూ ఏకంగా ఉన్నారా? లేదే. ఈ ప్రాంతం వారంటే ఆ ప్రాంతం వారికి పడదు, ఆ ప్రాంతం వారి అంటే ఈ ప్రాంతం వారికి పడదు. కానీ ఉదయాన్నే లేచి ప్రతిజ్ఞ ఏమని చేస్తామో తెలుసా? భారతీయులందరూ చెప్పండి నా సహోదరులు. అనుకుందాం, ఒకవేళ రేపొద్దున ప్రాంతాలన్నీ విడిపోయాయి అనుకుందాం, కొద్దిసేపు విడిపోయిన తర్వాతైనా ప్రాంతాలన్నీ ఒక్కొక్క ప్రాంతం ఐకమత్యంగా ఉంటుందా? నో. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఈ జిల్లా వాడంటే ఆ జిల్లా వాడికి పడదు, ఆ జిల్లా వాడంటే ఈ జిల్లా వాడికి పడదు. పోనీ ఉన్న జిల్లా అందరూ ఏకంగా ఉంటారా? నో. ఈ మండలం వాడంటే ఆ మండలం వాడికి పడదు, ఆ మండలం వాడంటే ఈ మండలం వాడికి పడదు. పోనీ ఉన్న మండలంలో అందరూ ఏకంగా ఉంటారా? లేదే. ఈ ఊరి వాడంటే ఆ ఊరి వాడికి పడదు, ఆ ఊరి వాడంటే ఈ ఊరి వాడికి పడదు. పోనీ ఉన్న ఊర్లో అందరూ ఏకంగా ఉంటారా? లేదే. ఈ వీధి వాడంటే ఆ వీధి వాడికి పడదు, ఆ వీధి వాడంటే ఈ వీధి వాడికి పడదు. పోనీ ఉన్న వీధిలో అందరూ ఏకంగా ఉంటారా? అది కూడా లేదు. ఈ ఇంటి వాడంటే ఎదురింటి వాడికి పడదు, ఎదురింటి వాడంటే పక్కింటి వాడికి పడదు. కానీ ఉదయాన్నే లేచి ప్రతిరోజు మనం ఏం చెబుతామో తెలుసా? చెప్పండి, భారతీయులందరూ నా సహోదరులు. పోనీ ఉన్న ఇంట్లో అందరు ఏకంగా ఉంటారా? ఉన్న ఇంట్లో కూడా అందరు ఏకంగా ఉంటారు. అత్తమ్మ అంటే కోడలకు పడదు, కోడలంటే అత్తమ్మకు పడదు. తల్లిదండ్రులు అంటే పిల్లలకు పడదు, పిల్లలంటే తల్లిదండ్రులకు పడదు. వీళ్ళందరూ ఉదయాన్నే లేచి ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్ అని చెప్పడం ఎంతవరకు సబబు, ఎంతవరకు అర్థవంతంగా ఉందో మీరు చెప్పండి.
ఇది మన దేశ పరిస్థితి, ఇది మన సమాజపు దుస్థితి. ఎవడికి ఎవడన్నా పడదు, ఎవడికి ఎవడన్నా పడదు. ఐకమత్యం ఎక్కడుంది ఈరోజు? భిన్నత్వంలో ఏకత్వం అని పేరు కలిగిన దేశంలో ఉంటున్న మనము ఐకమత్యం ఉన్నామా చెప్పండి? పార్టీల పేరుతో ద్వేషాలు, కులాల పేరుతో ద్వేషాలు, మతాల పేరుతో ద్వేషాలు, వర్గాల పేరుతో ద్వేషాలు, ఎక్కడ చూసినా ద్వేషం. ప్రేమ ఎక్కడుంది? ప్రేమ ఎక్కడుంది? ప్రేమ లేదు, ప్రేమ లేదు. ఎక్కడికి వెళ్ళింది ప్రేమ? ఒకప్పుడు స్వాతంత్ర పోరాటం కొరకు అందరూ కలిసి, అందరి చేతులు కలిపి, అందరూ నడుము బిగించి స్వాతంత్రం తీసుకొని వస్తే ఆ రోజున్న ప్రేమ ఈరోజు ఎక్కడికి వెళ్ళింది? చల్లారిపోయింది, చల్లారిపోతూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? అది ఒక క్రూర మృగపు దెబ్బ. అదే నిన్నటి వాక్యంలో మీరు విన్నారు కదూ, అందమైన లోకాన్ని వాడు ఏం చేశాడట? అడవిగా మార్చాడు. అందమైన లోకాన్ని వాడు అడవిగా మార్చాడు. వాడి కాటు అంత భయంకరంగా ఉంది. ఈ మధ్య కాలంలో రాజమండ్రి, కాకినాడ ఈ ప్రాంతాలలో కుక్క కాటుకు చెప్పు దెబ్బ అప్పటి మాట, ఇప్పుడు చావు దెబ్బ. కుక్క గరిస్తే చచ్చిపోతున్నారు, పాము గరిస్తే చచ్చిపోతారంటే అర్థం ఉంది, కానీ కుక్క గరిస్తే చచ్చిపోతున్నారు ఈ మధ్యలో. ఎందుకు? కాటులో పవర్ పెరిగింది. కుక్క కాటు మనకు తెలిసింది, సమాజం కుక్క కాటును గుర్తించింది, పాము కాటును గుర్తించింది. కానీ ఒకటి భయంకరమైన కాటు ఒకటి ఉంది సమాజానికి. ఎప్పుడో ఆ కాటు పడింది. ఆ కాటు పడింది గనుకనే ఆ క్రూర మృగపు లక్షణాలు ఈరోజు సమాజంలో ప్రతి మనిషిలో కనబడుతున్నాయని ఎవరు గుర్తించలేదు. ఎవరు గుర్తించలేదు. వాడు ఎంత భయంకరుడో, వాడి కాటు ఎంత ప్రమాదకరమైనదో చెప్పుటకే ఈ సభలు. జనారణ్యంలో క్రూర మృగాలు. ఏ పాఠ్య పుస్తకాలలో దీని గురించి చెప్పనప్పుడు, ప్రపంచంలో ఉన్న గ్రంథాలలో ఒకే ఒక గ్రంథంలో అది ఉన్నప్పుడు, ఆ గ్రంథము పట్టుకున్నవాడు మాత్రమే ఈ ప్రపంచానికి దాని గురించి చెప్పగలడు. అతడే క్రైస్తవుడు. కారణం, ఆ బైబిల్లో ఉన్న మాటలు ఎవరివో కాదండి. ఈ లోకానికి పరలోకము నుండి దిగి వచ్చి ఈ లోకాన్ని రక్షించాలనుకున్న దేవాది దేవుని కుమారుడు, మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసుస్వామి 2000 సంవత్సరముల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు భవిష్యత్తు గురించి చెబుతూ ఆయన ఏమన్నాడో తెలుసా? భవిష్యత్తులో అక్రమము విస్తరిస్తుంది. క్రూర మృగపు, వాడే అపవాది, వాడే సాతాను, వాడే మహాఘట సర్పం. మన భాషలో ఇంకొక మాట దయ్యం. వాడు విక్రమార్కుడు కాదు, అక్రమార్కుడు. వాడిలో ఉన్నది ప్రేమ కాదు, వాడిలో ఉన్నది ద్వేషం, వాడిలో ఉన్నది క్రూరత్వం, వాడిలో ఉన్నది పగ, వాడిలో ఉన్నది మత్సరం. ప్రేమకు నిలేము వాడు కాదు. అందుకు వాడి గురించి చెబుతూ యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? బైబిల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయము, దయచేసి మత్తయి సువార్త 24వ అధ్యాయము ముందుగా 12వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు చెప్పాడు. చల్లారిపోయిన మాట ఈరోజు కల్లారా మీరు చూస్తున్నారు. ఎందుకు చల్లారిపోయింది? ఎందుకు చల్లారిపోయింది?
పుట్టుకతో నువ్వు ఎప్పుడు ద్వేషంతో పుట్టలేదే? పుట్టుకతో నీకు పుట్టినప్పుడు నీ పసిబిడ్డగా ఉన్నప్పుడు నీలో పగలు లేవే? పసిబిడ్డగా ఉన్నప్పుడు నీలో ద్వేషాలు లేవే? పసిబిడ్డగా ఉన్నప్పుడు నీలో కుట్రలు లేవే? పసిబిడ్డగా ఉన్నప్పుడు నీలో కుతంత్రాలు లేవే? పసిబిడ్డగా ఉన్నప్పుడు ఈ లోకానికి అడుగు పెట్టిన నీకు ఈ లక్షణాలన్నీ లేనప్పుడు ఆ తర్వాత ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి? ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు వచ్చాయంటే కాటు పడిందని అర్థం. కాటు పడింది. 10వ వచనం చదవండి ఒక్కసారి అదే అధ్యాయంలో. అదే అధ్యాయం మత్తయి సువార్త 24:10. అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురట. ద్వేషం. ప్రేమ చల్లారిపోతుంది, ద్వేషం పెరిగిపోతుంది. ప్రేమ చల్లారిపోతుంది, ద్వేషం పెరిగిపోతుందని 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు చెబితే ఆయన చెప్పిన మాటలకు ఈరోజు మతం అనే భయంకరమైనటువంటి పదాన్ని రుద్ది ఇప్పుడే ఆయన చెప్పిన మాటలు కలిగిన బైబిల్ని మత పుస్తకంగా సమాధి చేసింది సమాజం. ఆ తప్పు చేయకుండా అందులో ఆయన పలికిన మాటలు ఒకవేళ ఈ ప్రపంచ ప్రజలు గుర్తించింటే ఈరోజు ఆ కాటు నుంచి తప్పించుకునేవారండి. ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి యేసుప్రభు. జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును, అక్రమము విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది. ఆయన చెప్పిన మాటలు ఇంత కరెక్ట్గా సమాజంలో జరుగుతున్నప్పుడు ఎందుకండి యేసుప్రభుని పట్టించుకోరు ఈ సమాజం? చెప్పండి. ఆయన ఒక మత స్థాపకుడా? ఆయన ఒక మత బోధకుడా? ఒక వర్గం కోసం ఈ లోకానికి వచ్చాడా? లేదే. నో. ఒక వర్గం కొరకు యేసుప్రభు ఈ లోకానికి రాలేదు. ఒక వర్గాన్ని మాత్రమే ప్రేమించి యేసుప్రభు ఈ లోకానికి రాలేదు. ప్రపంచ ప్రజలందరూ నా సహోదరులని ఈ లోకానికి వచ్చి ఇంత మహాజ్ఞానాన్ని ప్రకటిస్తే ఆ రోజు ప్రత్యక్షంగా విన్న వారు కూడా చెవులు మందగించి ఆయన మాటలు పట్టించుకోక ఏకంగా ఆయన ప్రాణాన్ని హరించారంటే క్రూరత్వం అప్పటికే భయంకరంగా ఉందని, అప్పటికే క్రూర మృగపు కాటుకు ఎందరో బలైపోయారని అర్థం. పుట్టినప్పుడు ఇలా లేం మనం. పుట్టినప్పుడు యథార్థవంతులమండి మనందరం. పుట్టినప్పుడు ఏ కల్మషం లేదండి మనకు. పుట్టినప్పుడు యథార్థవంతులం. చూడండి అన్నమాట ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడండి, క్రూర మృగాలుగా కాదు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టిస్తే కానీ వారు వివిధమైన తంత్రములు పెరుగుచూ కల్పించుకున్నారు. పుట్టినప్పుడు యథార్థవంతులట. ప్రతి బిడ్డ, ప్రతి వ్యక్తి పుట్టినప్పుడు యథార్థవంతుడే, కానీ పెరుగుతూ తంత్రాలు, ఈ పదం జాగ్రత్తగా మీరు వినాలి. తంత్రాలు వచ్చేసాయట మనిషిలోనికి. తంత్రములు. అసలు ఈ తంత్రములు ఎవరో తెలుసా? ఈ తంత్రములు ఎవరివో ఒక్కసారి మీరు బైబిల్లో చూస్తే కాటు పడిందో లేదో మీకు ఇట్లే అర్థమైపోతుంది. చూడండి. ముందుగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. ఎఫెసీ పత్రిక 6:11 చదువుతున్నారు. మీరు అపవాది తంత్రములు అన్న పదం ప్రయోగించబడింది. చూడండి ఏమనుంది అక్కడ? అపవాది తంత్రములు. అపవాది అనగా పేర్లు చెప్పాను, వాడికున్న పేర్లు. అపవాది, సాతాను, ఘటసర్పం, క్రూర మృగం. ఏమున్నాయట వీడికి? తంత్రములు ఉన్నాయట. తంత్రాలు ఎవరి సొత్తు చెప్పండి? తంత్రములు ఎవరి సొత్తు? క్రూర మృగపు సొత్తు. ఇప్పుడు ప్రసంగులు ఏమని చదివారు? ఈ దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొనుచున్నారట. అనగా తంత్రములు వచ్చేసాయి మనిషిలోనికి.
ఇంతకు తంత్రములు ఎవరెవరిని చదువుకున్నారు ఎఫెసీ పత్రికలో? అపవాదివి. అపవాదికున్న తంత్రములు నీలో ఎందుకు వచ్చాయి? అపవాదిలో ఉన్న తంత్రములు మనలో ఎందుకు వచ్చాయి? ఆలోచించండి. తంత్రములు వాడివి అని చెప్పుటకు మరొక మాట చూపిస్తాను మీకు బైబిల్లో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. చివరి మాటలు ఏముంటుందో తెలుసండి? మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాము అన్న మాట ఉంటుంది చూడండి. సాతాను తంత్రములు సాతానువి, తంత్రములు క్రూర మృగానివి. కానీ ప్రసంగిలో చూసేసరికి అపవాది యొక్క తంత్రములు మనలో ఎందుకు వచ్చాయి? నీకు తెలియకుండానే వాడు కాటేశాడు, మాటేశాడు ముందు, తర్వాత కాటేశాడు. కుక్క కరిస్తే కుక్క కరిచిందని గుర్తుపడతాం మనం, పాము కరిస్తే పాము కరిచిందని గుర్తుపడతాం మనం. ఆ టెక్నాలజీ మనకుంది. కానీ ఈ క్రూర మృగపు కాటును ఏ టెక్నాలజీ గుర్తించగలదు? ఏ టెక్నాలజీ గుర్తించలేదు. ఒకే ఒక టెక్నాలజీ, అదే కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీలో ఉంటుంది. కారణం, వాళ్ళు ఉపయోగించేది దేవుడు రాయించిన మాట, బైబిల్. ఇక ఆ తంత్రాలేంటో ఒకసారి చూద్దురు. ఆ తంత్రాలేంటో ఒకసారి చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు అనగా తంత్రములు. అపవాది తంత్రములు లిస్ట్ చెబుతున్నారు చూడండి దేవుడు అక్కడ. అవేవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, భేదములు, విమితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు అని ఫుల్ స్టాప్ పెట్టలేదు. తర్వాత ఏమని ఉపయోగించారో తెలుసా? మొదలైనవి. ఇవి అపవాది తంత్రములండి. ఇప్పుడు చదివిన లిస్టులో బహుశా మనలో ఏవైనా ఉన్నాయేమో. మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోవాలి. ఏంటేంటి? జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇన్ని తంత్రాలు కాకుండా ఇంకా మొదలైనవి. నీకు ఎవరి మీద పగలేదా? నీకు ఎవరి మీద ద్వేషం లేదా? నీ ఇంటి వారంటే నీకు పడదేమో ఒక్కసారి పరిశీలించు. నీ పక్కింటి వారంటే నీకు పడదేమో ఒక్కసారి పరిశీలించు. ఎవరితోనైనా నీకు సమాధానము లేదేమో ఒక్కసారి పరిశీలించు. ఒకవేళ ఆ పరిస్థితి కనుక నీకుంటే, ఒకరిని చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావనంటే, ఒకరిని చూసి నువ్వు మత్సరపడుతున్నావనంటే, ఒకరిని చూసి నువ్వు అసూయ పడుతున్నావనంటే, తంత్రం పడిందని, తంత్రం ఎక్కిందని, కాటు పడిందని నువ్వు గుర్తించాలి. ఈరోజు కాటు పడింది. ఆ తంత్రాలలోని నుంచి బయటికి రావాలంటే దేవుని యొక్క సుగుణాలను నువ్వు ఎక్కించుకోవాలి. ఆ తంత్రాలను బయటికి పారద్రోలి నీ మనసంతా దేవునికి ఇష్టంగా, నిజమైన నరుడిగా, నువ్వు పుట్టినప్పుడు ఎంత యథార్థవంతునిగా ఉన్నావో ఆ విధంగా నీ దేవునికి నువ్వు కనబడాలి అని అంటే నీలో ఏమెక్కాలో తెలుసా? సుగుణాలు ఎక్కాలి. ఆ సుగుణాలు ఏంటో కింద చెబుతున్నాడు చూడండి. ఆత్మ ఫలములు అన్నారు దానిని. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఏమండి? ఇవన్నీ దేవుని సుగుణాలండి. దేవుని సుగుణాలు. ఇంతకు దేవుని లక్షణాలలో నీకు ఏమి ఉన్నవి, అపవాది తంత్రములలో నీకేమి ఉన్నవో లిస్ట్ ఇచ్చాడు కనుక దేవుడు అది పెట్టుకొని చెక్ లిస్ట్ అంటారు. దీన్ని చెక్ లిస్ట్ అంటారు. ఈరోజు నిన్ను నీవు పరీక్షించుకోవాలి. తప్పదు, పరీక్షించుకోవాలి. నువ్వే ఎందుకు పరీక్షించుకోవాలి?
మీరే ఎందుకు పరీక్షించుకోవాలి? దేవుడు రాయించిన అద్భుతమైన మాటలు నీ చేతిలో మాత్రమే ఉన్నాయి కనుక మిగిలిన వారు ఈ బైబిల్ని తీసుకోలేదుగా, మిగిలిన వారు ఈ బైబిల్ని పట్టించుకోలేదు కదా, మరి మిగిలిన వాళ్ళు ఆహ్వానించినా రాలేదు కదా. ఈ మైదానంలో కూర్చున్న మీరు మాత్రమే ఈ మహావేద గ్రంథమైన జ్ఞాన గ్రంథమైన బైబిల్ను పట్టుకున్నారు కనుక ముందు ఈ లక్షణాలు మీలో కనపడాలి. అప్పుడు మీ సత్క్రియలు చూసి సమాజం ఎవరిని మహిమపరచాలో తెలుసా? పరలోకమందున్న మీ తండ్రిని. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలంటున్నాడు యేసుప్రభు బైబిల్లో. ప్రియులారా, ఈరోజు జనులు నివసించే సమాజం, ఈ అందమైన ప్రపంచం ఈరోజు మారణ కాండాలతో, నేరాలతో, ఘోరాలతో, కుట్రలతో, కుతంత్రాలతో రోజు రోజుకి రక్తం ఉడుతోందంటే రోడ్లన్నీ, వీధులన్నీ సమాజంలో ఈ జనారణ్యంలో బ్రతుకుతున్నది జనులు కాదని, భయంకరమైన క్రూరులు మాత్రమే బ్రతుకుతున్నారు కనుకనే సమాధానము కానీ, ప్రేమ కానీ, సంతోషము కానీ, దీర్ఘశాంతం కానీ ఇవేవి లేకుండా సమాజంలో కరువు అయిపోయాయండి. ఇవన్నీ నరులకు ఉండవలసిన లక్షణాలు, దైవ లక్షణాలు. నరుడు దేవుని కుమారుడు కనుక దైవ లక్షణాలు కలిగి నరుడు బతకాలే తప్ప దేవుని లక్షణాలు లేని ఇతర లక్షణాలు వాడికి ఉన్నాయంటే దేవుడు పుట్టించిన నరుడిగా ఈరోజు సమాజంలో జనులు లేరు. దేవుడు పుట్టించినటువంటి నరులుగా జనులు ఈరోజు సమాజంలో బ్రతుకుటలేదు. చంపుకోవడాలు, చంపడాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఏ క్రూర మృగాలు చేస్తాయి? ఇవి సాక్షాత్తు నర సమాజంలో కనబడుతున్నాయంటే ఇంతకు జనులు బ్రతుకుతున్న సమాజంలో ఉంటున్నది జనుల, క్రూర మృగాల? పరిస్థితి ఆలోచిస్తే జనులుగా బ్రతుకుటలేదు. జనులుగా బ్రతికితే దైవ లక్షణాలు కనపడాలి. దైవ లక్షణాలన్నీ కరువు అయిపోతున్నాయి కనుక ఈరోజు దైవ లక్షణాలు లేని వారిని దేవుడు కలిగించిన నరులు అని ఎలా పిలవాలి చెప్పండి? క్రూర మృగపు కాటుకు బలై ఈరోజు ప్రపంచమంతా నాశనానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ కాటు ఎంత భయంకరమైనదో, వాడు ఎంత భయంకరమైన వాడో చెప్పుటకే ఈ జనారణ్యంలో క్రూర మృగాలనే సభలు మీ ముందుకొచ్చాయి. జనారణ్యంలో క్రూర మృగాలు ఏంటని ఎవరైనా అడిగితే ముందు మనం వినవలసింది ఈ మాటలే అని చెప్పి, ఈరోజు ముఖ్య ప్రసంగికులు మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు కూడా గ్రహించి రేపు చివరి రోజు మహాసభకు అనేక మందిని తీసుకొని వస్తే మీ జీవితాలు మీరు చక్కపరచుకోవడమే కాకుండా అనేక మంది జీవితాలను కూడా బాగుపరిచిన వారు అవుతారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ 2వ రోజు ప్రారంభ పలుకులుగా మీ పిల్లలు కొన్ని మాటలు విన్నారు. యథార్థవంతులుగా మీరు పుట్టిస్తే మా అందరి విరోధైనటువంటి క్రూర మృగం అపవాది వాడి తంత్రము లెక్కించుకొని మేము కూడా వాడి పిల్లలుగా అనగా క్రూర మృగాలుగా తయారై మీకిష్టమైనటువంటి లక్షణములు లేకుండా చేయుటకే మీ కుమారుని లోకానికి పంపించారు. ఆయన నోటి నుండి వచ్చినటువంటి మహాజ్ఞానాన్ని తండ్రి ఈరోజు మతం అనే పేరుతో సమాజం సమాధి చేసినప్పుడు తండ్రి మీ కుమారుడు మరి మా డైరెక్టర్ గారు జైశాలి గారిని లోకంలో పుట్టించి ఆయన ద్వారా అద్భుతమైనటువంటి తపస్సు చేయించి ఈ అమూల్యమైన మాటలు సమాజం దృష్టికి మీరు తెస్తున్నందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మరి ఇప్పుడు మీ కుమారుడు మాట్లాడబోచుండగా తండ్రి కూర్చున్న ప్రతి ఒక్కరూ ప్రతి మాటను పెడచెవిన పెట్టుకుంటా వారి హృదయాల్లో భద్రపరచుకొని జాగ్రత్తగా కాపాడుకొని తద్వారా మీ కొరకు ఫలించినట్లుగా సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు మీ పాదముల యొద్ద సమర్పిస్తున్నాను తండ్రి.